వెల్కమ్ టు శ్రీ హరినారాయణి హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను ఎగ్స్తో ఆమ్లెట్లు నా స్టైల్లో నేను వేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ హరినారాయణి హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను గుడ్డు ఆమ్లెట్ చేస్తున్నాను. గుడ్లతోని ఒక 6 గుడ్లను తీసుకున్నాను. గిన్నెలో కొట్టి పోసుకున్నాను. నేను 6 ఎగ్స్ తీసుకున్నాను, కొట్టి పోసుకున్నాను గిన్నెలో. ఇప్పుడు వీటిని బాగా నేను బీట్ చేస్తాను. దీంట్లో మసాలాలు వేస్తాను. ఏంటి అంటే కొంచెం 1/2 టీ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ వేస్తాను. ఈ ఆమ్లెట్కు కొంచెం జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, తర్వాత కొంచెం కారం కూడా వేసుకుంటాను. 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటాను. వేసుకొని ఇప్పుడు వీటిని గిలకొట్టుకుంటాను. ఎగ్ ఆమ్లెట్లో నేను క్యారెట్ తురుమును కూడా వేస్తాను. టేస్ట్ బాగుంటుంది. ఒక 2 స్పూన్ల క్యారెట్ తురుము వేస్తున్నాను. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటాను. మనం వేసిన మసాలాలన్నీ కూడా ఒకసారి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత నేను మిషన్తో తిప్పుతాను. ఈ మిషన్తో ఈ విధంగా మొత్తము బీట్ చేసుకుంటాను. ఇలా బీట్ చేయడం వల్ల మనం ఎగ్ ఆమ్లెట్ వేసినప్పుడు చాలా ఫ్లఫీగా మంచిగా వస్తుంది. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆమ్లెట్లకు కావాల్సినంత నేను ఆయిల్ పోసుకుంటున్నాను. ఇలా ఎగ్ మిశ్రమాన్ని మొత్తం నేను గిన్నెతో ఈ విధంగా తిప్పి కడాయిలో 2 ఆమ్లెట్లుగా పోసుకుంటాను. మిగిలిన నూనెను ఇంకొక ఆమ్లెట్గా పోసుకుంటాను. మనము బాగా ఎగ్స్ అన్నిటిని బీట్ చేసినందుకు చాలా మంచిగా ఫ్లఫీగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఆమ్లెట్ మనం రెండో వైపు తిప్పేసుకోవాలి. చూడండి, చాలా ఫ్లఫీగా ఎంత బాగా వస్తుందో ఆమ్లెట్ పొంగుకుంటూ. ఇలా గుడ్డు మిశ్రమాన్ని ఇట్లా తిప్పుకొని మళ్ళీ రెండవ ఆమ్లెట్ కూడా నేను పోసుకుంటున్నాను. ఈ ఆమ్లెట్ను రెండవ వైపుకు తిప్పేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లో ఆమ్లెట్లను సర్వ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వేడివేడి ఆమ్లెట్లపై కొత్తిమీర చల్లుకుంటాను. టేస్టీ ఎగ్ ఆమ్లెట్స్ రెడీ అయిపోయినాయి. బీర్నీస్ కర్రీ, పచ్చిపులుసు, ఆమ్లెట్స్, ఈ విధంగా ఈ కాంబినేషన్తో నేను ఈరోజు వంట చేసుకున్నాను. ఈ పచ్చిపులుసు తర్వాత బీర్నీస్ ఫ్రైతో ఈ ఆమ్లెట్లను పెట్టుకొని తిన్నామంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్టీ ఎగ్ ఆమ్లెట్స్ను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విలువైన కామెంట్స్ను మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.